హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆయిల్ సీడ్స్కి ఎగ్జాంపుల్స్, వాటి సైంటిఫిక్ నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్పబోతున్నాను అనమాట. ఆయిల్ సీడ్స్లో మనకున్నవి ఏంటంటే గ్రౌండ్నట్, సన్ఫ్లవరు, సెసమమ్, మస్టర్డ్, సాఫ్లవరు, నైజర్, లిన్సీడ్, క్యాస్టర్. వీటన్నిటికీ సైంటిఫిక్ నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను నేను ఇప్పుడు. సో వీటిలో మనకు సెసమమ్, మస్టర్డ్, లిన్సీడ్, వీటికి మనం ట్రిక్ యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం డైరెక్ట్ గుర్తుపెట్టేసుకోవచ్చు వీటితో. సెసమమ్కి ఏంటంటే సెసమమ్ ఇండికమ్. నెక్స్ట్ మస్టర్డ్ ఏ ఫ్యామిలీకి చెందుతుంది ఫ్రెండ్స్? బ్రాసికేసి. కాబట్టి ఇది కూడా డైరెక్ట్ అలాగే గుర్తుపెట్టుకోవడం అనమాట. మస్టర్డ్ బ్రాసికేసి ఫ్యామిలీకి చెందుతుంది కాబట్టి దీనికి బ్రాసికా, నైజర్. తర్వాత లిన్సీడ్ ఫ్రెండ్స్. లిన్సీడ్కి లీనమ్ యుసిటాటిసిమమ్, లీనమ్ యుసిటాటిసిమమ్. సో ఈ మూడిటికి మనం డైరెక్ట్ గుర్తుపెట్టేసుకుంటాం ట్రిక్ లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మనకు సన్ఫ్లవర్కి ఏంటంటే హీలియాంథస్ యానస్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫ్రెండ్స్, సన్ కదా ఫ్రెండ్స్. సన్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్? హీట్. సన్ ప్రొడ్యూస్ హీట్. సింపుల్ ఫ్రెండ్స్, ఇదే ట్రిక్. సన్ఫ్లవరు, సన్ అంటే సన్ఫ్లవరు, హీట్ కాబట్టి హీలియాంథస్ యానస్. ఓకేనా ఫ్రెండ్స్? సన్ మనకు హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సన్ అంటే సన్ఫ్లవర్, హీట్ అంటే హీలియాంథస్ యానస్. సన్న తర్వాత ఏంటి ఫ్రెండ్స్? ఒకటి మనకు పగలు, ఒకటి ఇంకొకటి రాత్రి అంటే నైట్. అలా గుర్తుపెట్టుకోండి. నైట్ మనం జనరల్గా ఏం చెప్తాం? మనం గుడ్ నైట్ అని చెప్తాం ఫ్రెండ్స్. గుడ్ నైట్ అని చెప్తాం కదా. నైట్ అంటే నైజర్. గుడ్ నైట్ కాబట్టి మనకు ఏం గుర్తు రావాలి? గ్విజోషియా అబిసినికా. సన్ హీట్, సన్ఫ్లవర్, హీలియాంథస్ యానస్. నైట్ ఏం చెప్తాం? గుడ్ నైట్ అని చెప్తాం కదా. నైట్ అంటే నైజర్, గుడ్ అంటే గ్విజోషియా అబిసినికా. తర్వాత మనకు క్యాస్టర్ ఫ్రెండ్స్. క్యాస్టర్ ఏం లేదు, పేరులోనే ఉంది క్యాస్టర్. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ లెటర్ రాస్తాం. ఆర్ అంటే రిసినస్. తర్వాత సి కమ్యూనిస్. రిసినస్ కమ్యూనిస్. క్యాస్టర్లో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్. ఆర్ ఫస్ట్ రాసుకుంటాం, సి తర్వాత రాసుకుంటాం. రిసినస్ కమ్యూనిస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒకే ఒక నిమోనిక్ గుర్తుపెట్టుకోండి ఇందులో. గ్యాస్ కార్, ఇది ఒక్కటే నిమోనిక్ చాలు. జీ తర్వాత దీనికి సైంటిఫిక్ నేమ్ ఇది, దీనికి సైంటిఫిక్ నేమ్ ఇది అనమాట. జీ అంటే గ్రౌండ్ నట్, దీనికి సైంటిఫిక్ నేమ్ అంటే అరాకిస్. హైపోజియా. గ్రౌండ్ నట్, అరాకిస్, హైపోజియా. తర్వాత ఎస్. మనకు ఎస్తో 3 ఉన్నాయి. సన్ఫ్లవర్ అయిపోయింది, నెక్స్ట్ సెసమమ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి మిగిలింది? సాఫ్లవర్. సాఫ్లవర్కి ఏంటి ఫ్రెండ్స్? కార్థమస్ టింక్టోరియస్. కార్థమస్ టింక్టోరియస్. అంతే ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కవర్ అయిపోయినాయి దీంతో. దీనికి నేను పీడిఎఫ్ కూడా మీకు సెండ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.